నమస్తే. ఇప్పుడంతా ఇరాన్ గురించే వరల్డ్ వైడ్ డిస్కషన్ నడుస్తోంది. ఓవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా దాడిలో ఇరాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ కూడా హతమయ్యారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇరాన్ పేరు మారుమోగిపోయింది. అయితే మధ్యప్రాచ్య వార్తలో ఇరాన్ పేరు వినిపిస్తే చాలా మందికి అది సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్లా ఒక అరబ్ దేశమే అనిపిస్తుంది. భౌగోళికంగా అవి దగ్గరుంటాయి, మతపరంగా ఇస్లాం ప్రభావం ఉంది. అందుకే ఈ అపోహ సహజంగా ఏర్పడుతుంది. కానీ ఇరాన్ అరబ్ దేశం కాదు. ఇరాన్ మూలాలు అరేబియా ఎడారుల్లో కాదు, అవి ప్రాచీన పర్షియన్ సామ్రాజ్యాల్లో ఉన్నాయి. అరబ్ ప్రపంచం ఏర్పడే ముందు నుంచే పర్షియా అనే నాగరికత ప్రపంచ పటంలో తన ముద్ర వేసింది. ఇరాన్ అనే పేరు కూడా వేల ఏళ్ల చరిత్రను మోస్తోంది. ఇస్లాం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మతపరంగా మారిపోయింది, కానీ జాతి, భాష, సాంస్కృతిక గుర్తింపు మారిపోలేదు. ఇంతకీ అసలు పర్షియన్లు ఎవరు, అరబ్బులు ఎవరు? ఈ రెండు వర్గాల మధ్య తేడా ఏంటి? ఆ తేడా ఎందుకు ఇప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపుతోంది? ఇవి అర్థం కావాలంటే ఓసారి చరిత్రలోకి వెళ్ళాలి. ఇస్లాం పుట్టకముందే పర్షియా ఒక మహా సామ్రాజ్యం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సైరస్ ది గ్రేట్ స్థాపించిన ఆఖెమెనిడియా సామ్రాజ్యం ఇండస్ లోయ నుంచి మెడిటరేనియన్ వరకు విస్తరించింది. పర్సెపోలిస్ అనే అద్భుత రాజధాని నగరం వారి వైభవానికి నిదర్శనం. అప్పటికి పర్షియన్ భాష, సంస్కృతి, పరిపాలనా వ్యవస్థ ప్రపంచంలో ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ అనే పదం ప్రాచీన అవెస్తా భాషలోని ఆర్యానం నుంచి వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు. అంటే ఆర్యుల భూమి అనే అర్థం. ఇది అరబ్ చరిత్ర కంటే శతాబ్దాల ముందు నుంచే ఉన్న గుర్తింపు. ఇక అరబ్ గుర్తింపు అరేబియా ద్వీపకల్పంలో రూపుదిద్దుకుంది. అక్కడి తెగలు అరబిక్ భాష మాట్లాడేవి. మక్కా, మదీనా ప్రాంతాల నుంచి 7వ శతాబ్దంలో ఇస్లాం వ్యాప్తి ప్రారంభమైంది. ఆ తర్వాత అరబ్ సైన్యాలు వేగంగా విస్తరించాయి. ఉత్తరాఫ్రికా నుంచి పశ్చిమ ఆసియా వరకు అరబిక్ భాష, సంస్కృతి వ్యాపించింది. పర్షియన్ కూడా జయించారు. ఇస్లాం పర్షియాలో పాతుకుపోయింది, కానీ పర్షియన్ జాతి అంతరించిపోలేదు. వారు మతాన్ని స్వీకరించారు, కానీ తమ భాషను, సంస్కృతిని మాత్రం కాపాడుకున్నారు. భాషే ఈ తేడాను స్పష్టంగా చూపిస్తుంది. అరబిక్ సెమిటిక్ భాష కుటుంబానికి చెందినది. పర్షియన్ లేదా పార్సీ మాత్రం ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందుతుంది. అదే కుటుంబంలో ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ భాషలు కూడా ఉన్నాయి. పార్సీ లిపి అరబిక్ అక్షరాలను ఉపయోగించినప్పటికీ వ్యాకరణం, పదాలు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒక అరబిక్ మాట్లాడే వ్యక్తి పార్సీని స్వయంగా అర్థం చేసుకోలేడు. ఇటు జాతిపరంగా కూడా ఇరాన్ జనాభాలో మెజారిటీ పర్షియన్లు. అలాగే కుర్దులు, అజీరీలు, బలూచులు లాంటి ఇతర ఇరానియన్ వర్గాలు కూడా ఉన్నాయి. అరబ్ మైనారిటీ కూడా ఉంది, కానీ అది చిన్న శాతం మాత్రమే. ఇక అరబ్ దేశాల విషయంలో అరబిక్ భాషే ప్రధాన ఆధారం. అందుకే సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ లాంటి దేశాలు అరబ్ దేశాలుగా పరిగణిస్తారు. ఈ తేడా రాజకీయంగా కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాదు, మతపరమైన సున్నీ, షియా విభేదాలు ప్రాంతీయ సమీకరణాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్ తనను అరబ్ ప్రపంచంలో భాగంగా కాకుండా ఒక ప్రత్యేక నాగరికత వారసుడిగా చూసుకుంటుంది. అందుకే ఇరాన్ భౌగోళికంగా మధ్యప్రాచ్యంలో ఉన్న అది అరబ్ దేశం కాదు, అది పర్షియన్ నాగరికతకు వారసుడు. వేల ఏళ్ల చరిత్రలో భిన్న భాషతో, ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపుతో నిలిచిన దేశం ఇరాన్.